సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెథడ్ 3 ఆఫ్ సాల్వింగ్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఈ మెథడ్ 3లో ఏంటంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ MDX ప్లస్ NDY ఫామ్లో ఉంటుంది. నార్మల్గా ఇచ్చిన ఈక్వేషన్ MDX ప్లస్ NDY ఫామ్లో ఉన్నాక ఒకవేళ మనకి ఈ ఫామ్లో కనిపిస్తే ఇది కూడా MDX ప్లస్ NDY ఫామ్లోనే బట్ ఏంటంటే ఈ M టర్మ్లో Y అనేది కామన్ ఉంటుంది, ఈ N టర్మ్లో X అనేది కామన్ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మనకు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎలా వస్తుందంటే 1/mx మైనస్ ny. నేను ఇప్పుడు ఈ ఫామ్కి ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇక్కడ చూసుకుంటే ఇది M అవుతుంది, MDX ప్లస్ NDY ఈజ్ ఈక్వల్ టు 0. ఇదైతే MDX ప్లస్ NDY ఫామ్లో ఉంది. కానీ ఇక్కడ మనకు y ఇంటూ f(x)y ఏంటంటే y అనేది కామన్ ఉండి ఇక్కడ f(xy) ఉన్న xy రెండు వేరియబుల్స్ ఉన్న టర్మ్స్ తోటి ఒక ఫంక్షన్ 1+xy అంటే xy రెండు వేరియబుల్స్ ఉన్నాయి, ఇదొక ఫంక్షన్. అట్లా y ఇంటూ f(xy) dx ప్లస్ x ఇంటూ g(xy) ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x ఇంటూ ఒక ఫంక్షన్ ఉండాలి, y ఇంటూ ఒక ఫంక్షన్ ఉండాలి. ఈ ఫామ్లో కనుక ఉంటే మనకు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి 1/mx మైనస్ ny అనే ఫామ్లో తోటి వచ్చేస్తుంది. ఫస్ట్ ప్రాబ్లం చూసుకుంటే సాల్వ్ y ఇంటూ 1+xy dx ప్లస్ x ఇంటూ y మైనస్ xy dy ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుంటే m వచ్చేసి మనకు y ఇంటూ 1+xy అవుతుంది, n వచ్చేసి x ఇంటూ 1 మైనస్ xy అవుతుంది. సో ఇక్కడ yని లోపల మల్టిప్లై చేసుకుంటే y ఇంటూ 1 y అవుతుంది, y ఇంటూ xy స్క్వేర్ అవుతుంది. ఇక్కడ xని లోపల మల్టిప్లై చేసుకుంటే x ఇంటూ 1 x అవుతుంది, x ఇంటూ x స్క్వేర్ ఏమవుతుంది మైనస్ x స్క్వేర్ y అవుతుంది. సో ∂m/∂y చూసుకుంటే వైని విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే 1 అవుతుంది, ప్లస్ ఎక్స్ అనేది కాన్స్టెంట్ అయిపోతుంది కూడా ఎక్స్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ వై స్క్వేర్ ఏమవుతుంది 2y అవుతుంది. సో 2y. నెక్స్ట్ ∂n/∂x చూసుకుంటే ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది 1 అవుతుంది, మైనస్ వై అనేది కాన్స్టెంట్. సో వై అనేది ఆల్రెడీ రాసేసుకున్నాం. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది 2x అవుతుంది. సో 1 మైనస్ 2xy వస్తుంది ∂n/∂x. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, అంటే రెండు ఈక్వల్. దాని అర్థం ఏంటిది, మనకి ఇచ్చిన ఈక్వేషన్ 1 అనేది నాన్ ఎగ్జాక్ట్ అని. అండ్ మనం ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ చూసుకుంటే ఈజ్ ఆఫ్ ద ఫామ్ అంటే y ఇంటూ f(x) dx ప్లస్ x ఇంటూ g(xy) dy ఫామ్లో ఉంది. ఇక్కడ చూసుకుంటే y ఇంటూ f(x) అనుకుంటే dx ప్లస్ x ఇంటూ g(xy) dy ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఫామ్లో ఉంది. ఈ ఫామ్లో ఉన్నప్పుడు మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎలా వస్తుంది 1/mx మైనస్ ny. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 1/mx మైనస్ ఈజ్ ఈక్వల్ టు 1/m. ఏమొచ్చింది మనకు y ప్లస్ xy స్క్వేర్, y ప్లస్ xy ఇంటూ x మైనస్ n ఏమొచ్చింది x మైనస్ x స్క్వేర్ y, x మైనస్ x స్క్వేర్ y ఇంటూ y. x లోపల మల్టిప్లై చేస్తే x ఇంటూ y xy అవుతుంది, x ఇంటూ xy స్క్వేర్ x స్క్వేర్ y స్క్వేర్ అవుతుంది. సో మైనస్ x ఇంటూ వై మైనస్ xy, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, x స్క్వేర్ y ఇంటూ y స్క్వేర్. సో ప్లస్ x స్క్వేర్ y స్క్వేర్. ఇక్కడ చూసుకుంటే ఈ xy మైనస్ xy అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ప్లస్ x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ y స్క్వేర్ ఉంది. సో 1/2x స్క్వేర్ y స్క్వేర్ అవుతుంది. మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి అయితే 1/2x స్క్వేర్ y స్క్వేర్ వచ్చింది. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఈక్వేషన్ 1 తోటి మల్టిప్లై చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం, దాన్ని ఎగ్జాక్ట్గా మార్చడానికి. ఎగ్జాక్ట్ ఈక్వేషన్కి మనకు సొల్యూషన్ ఎలా ఫైండ్ చేయడం మనకు తెలుసు. సో అందుకే దాన్ని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ తోటి మల్టిప్లై అయితే చేస్తాం. సో ఇక్కడ చూసుకుంటే ఈ టర్మ్ వచ్చేసి ఎక్స్పాండ్ చేస్తే ఇలా వస్తుంది. సో ఈ ఎమ్కి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అయితే మల్టిప్లై చేస్తున్నాం. సో y ప్లస్ xy స్క్వేర్ బై 2 ఇంటూ x స్క్వేర్ y స్క్వేర్ వస్తుంది dx ప్లస్ ఈ ఎన్ టర్మ్కి 2x స్క్వేర్ y స్క్వేర్ని 1/2x స్క్వేర్ y స్క్వేర్ని మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏమవుతుంది x మైనస్ x స్క్వేర్ y బై 2x స్క్వేర్ y స్క్వేర్ అవుతుంది ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. మల్టిప్లై చేసాక మనకు వచ్చే టర్మ్స్ అయితే ఇవి. సో ఇక్కడ మనం ఈ 2x స్క్వేర్ y స్క్వేర్ని దానికి సపరేట్గా రాసుకుంటే y బై 2x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ xy స్క్వేర్ బై 2x స్క్వేర్ y స్క్వేర్ dx ప్లస్ x బై 2x స్క్వేర్ y స్క్వేర్ మైనస్ x స్క్వేర్ y బై 2x స్క్వేర్ y స్క్వేర్ dy ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఈ y ఇక్కడ ఒక స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది ఏంటి 1/2x స్క్వేర్ y, 1/2x స్క్వేర్ y ప్లస్ ఇక్కడ చూసుకుంటే ఈ xకి ఇక్కడ x స్క్వేర్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది, y స్క్వేర్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది 1/2x dx ప్లస్ ఇక్కడ చూసుకుంటే x ఇక్కడ స్క్వేర్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది, 1/2xy స్క్వేర్ అవుతుంది, 1/2xy స్క్వేర్ మైనస్ ఇక్కడ చూసుకుంటే x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ వైకి ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది 1/2y మైనస్ 1/2y dy ఈజ్ ఈక్వల్ టు 0. మనమైతే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ తోటి మల్టిప్లై చేసినాం. అప్పుడు ఇది ఏమవుతుంది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది ఈక్వేషన్ అనుకుంటే ఇక్కడ m1 ఏమవుతుంది 1/2x స్క్వేర్ y ప్లస్ 1/2x అవుతుంది, n ఏమవుతుంది 1/2xy స్క్వేర్ మైనస్ 1/2
2y అవుతుంది. సో డో m1/డో y ఏమవుతుంది, -1/2x²y² అవుతుంది. ఇది ఎలా వచ్చిందంటే y విత్ రెస్పెక్ట్ y వేసినాం కాబట్టి x అనేది కాన్స్టెంట్ 1/2x² అయితే రాసుకున్నాం. ఇక్కడ y పవర్ 1 ఉంది, అది పైకి వెళ్తే y పవర్ -1 అవుతుంది. సో y పవర్ -1 అయితే డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, -1 ఇంటూ y పవర్ -1 అవుతుంది. అంటే -1 పవర్ y² అవుతుంది, -2 అవుతుంది. సో -1 కిందికి వస్తే y², సో -1/y², -1/y² అయితే రాసేసుకున్నాం. నెక్స్ట్ డో n1/డో x చూసుకుంటే ఈ టర్మ్ అయితే x టర్మ్ కాబట్టి ఇదైతే 0 అయిపోతుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ x టర్మ్ 0 అయిపోతుంది, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ y చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ డో n1/డో x చూసుకుంటే ఇక్కడ అయితే విత్ రెస్పెక్ట్ x చేస్తున్నాం కాబట్టి 1/2y² అనేది కాన్స్టెంట్. సో 1/2y² అయితే రాసుకున్నాం. సేమ్ ఇక్కడ y పవర్ 1 ఎలాగో చేస్తాము, సేమ్ ఇక్కడ కూడా x పవర్ 1 ఉంటుంది. సో x పవర్ 1 d/dx ఆఫ్ x పవర్ 1 ఏమవుతుంది, పైకి ఇక్కడ ఉన్న 1 పైకి వెళ్తే -1 అవుతుంది. సో d/dx ఆఫ్ x పవర్ -1 ఏమవుతుంది, -1 అది ముంగడికి వస్తుంది. x పవర్-1 ఆల్రెడీ ఉంది, ఇంకొక -1 అయితే యాడ్ అవుతుంది. సో ఇదేమవుతుంది, -1 ఇంటూ x పవర్-2 అవుతుంది. ఇలా దీన్ని ఇలా రాయొచ్చు, -1/x² అయితే రాయొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే -1/x², 2y² అనేది అయితే ముందే ఉంది కాన్స్టెంట్. సో విత్ రెస్పెక్ట్ x చేస్తున్నాగా y టర్మ్ అయితే 0 అయిపోతుంది మొత్తం, ఎందుకంటే కాన్స్టెంట్ కిందకి వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే -1/2x²y² ఈక్వల్ టు -1/2x²y², రెండు అయితే సేమ్ ఉన్నాయి. అప్పుడు ఏమంటాం, దీన్ని ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అంటాం. సో ఎగ్జాక్ట్ ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్ మనం ఎట్లా ఫైండ్ చేస్తాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ m1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ n1 నాట్ ఇన్వాల్వింగ్ x dy = c. ఇక్కడైతే y అనేది కాన్స్టెంట్. సో m అయితే మన దగ్గర ఏముంది, m1 = 1/2x²y ప్లస్ 1/2x 1/2x² ప్లస్ 1/2x dx ప్లస్ టర్మ్స్ ఆఫ్ n నాట్ ఇన్వాల్వింగ్ x, ఇక్కడైతే x ఉంది. సో ఇది రాయాం. సో ఇది -1/2y dy = c. సో ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం కాబట్టి 1/2y అనేది కాన్స్టెంట్. సో 1/2y అనేది రాసుకున్నాం. నెక్స్ట్ x², ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² ఏమవుతుంది, x²ని పైకి తీసుకెళ్తే x⁻² అవుతుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ x² ఫార్ములా అప్లై చేస్తే x⁻² + 1/-2 + 1 అంటే x⁻n+1/n+1 అయింది. నెక్స్ట్ ప్లస్ 1/2 అనేది అయితే కాన్స్టెంట్. సో 1/2 అనేది రాసినాం. నెక్స్ట్ మిగిలింది ఏంటిది, 1/x. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఏమవుతుంది, log x అవుతుంది. నెక్స్ట్ మైనస్ ఇక్కడ 1/2 అనేది అయితే కాన్స్టెంట్. సో 1/2 అనేది రాసేస్తున్నాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 ఏమవుతుంది, log y అవుతుంది = c. సో ఇక్కడ చూసుకుంటే -2 + 1 ఏమవుతుంది, -1 అవుతుంది. సో -1 అంటే ఈ మైనస్ని పైకి తెచ్చుకుంటే ఇక్కడికి మైనస్ వస్తుంది. ఇక్కడ -2 + 1 అంటే -1 వస్తుంది. అంటే ఈ ఎక్స్ని కింద తెచ్చుకుంటే ఈ పైన ఉన్న -1 ప్లస్ అవుతుంది, 1 అవుతుంది. సో -1 ఇక్కడ నుంచి వచ్చిన మైనస్ని ఇక్కడ రాసుకున్నాం. సో -1/2 y అయితే ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఇక్కడ x⁻-1 మిగిలిపోతుంది. ఆ -1 అంటే కిందికి వచ్చి x లాగా మారుతుంది. సో -1/2x అవుతుంది ప్లస్ 1/2 log x -1/2 log y = c. సో -1/2xy ప్లస్ 1/2, ఇక్కడ ఉన్న 1/2 అయితే కామన్ తీసేసినాం. నెక్స్ట్ log x మైనస్ log y అవుతుంది. ఇక్కడ ఉన్న ఫార్ములా ఏంటంటే log a మైనస్ log b ఏమవుతుంది, log a/b అవుతుంది. ఇదైతే లాగరిథమిక్ ఫార్ములా. సో log x మైనస్ log y ఏమవుతుంది, log x/y = 7. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుంటే సాల్వ్ y ఇంటూ x⁴ y⁴ ప్లస్ x² ప్లస్ xy dx ప్లస్ x ఇంటూ x⁴ y⁴ మైనస్ x² ప్లస్ xy dy = 0. దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుంటే m వచ్చేసి మనకు ఇదంతా అవుతుంది, n వచ్చేసి ఇదంతా అవుతుంది. అంటే ఇది ఈ టర్మ్ మొత్తం m అవుతుంది, ఈ టర్మ్ మొత్తం n అవుతుంది. ఈ వైని అయితే లోపల మల్టిప్లై చేసినాం మనం, ఇక్కడ ఉన్న ఎక్స్ని అయితే లోపల మల్టిప్లై చేసినాం, అందుకే ఇక్కడ x⁴ ఉన్నది x⁴ అయింది. నెక్స్ట్ మనకు డో m/డో y చూసుకుంటే రెస్పెక్ట్ y చేసినాం కాబట్టి x⁴ అనేది కాన్స్టెంట్. సో x⁴ అనేది రాసేసినాం. y⁴కి మనం డిఫరెన్షియేషన్ చేస్తే 5 ఇంటూ y⁴ అవుతుంది. నెక్స్ట్ ప్లస్ x² అనేది కాన్స్టెంట్. సో రాసేసినాం. నెక్స్ట్ y³ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, 3y² అవుతుంది ప్లస్ 2, ఇక్కడ x అనేది కాన్స్టెంట్. సో x అనేది రాసేసినాం. y² డిఫరెన్షియేషన్ 2y అవుతుంది. నెక్స్ట్ డో n/డో x చూసుకుంటే సేమ్ ఇక్కడ కూడా, ఇక్కడైతే y⁴ అనేది అయితే కాన్స్టెంట్. సో y⁴ రాసేసినాం. x⁴ ఏమవుతుంది, డిఫరెన్షియేషన్ 5x⁴ అవుతుంది. నెక్స్ట్ మైనస్ ఆఫ్ ఇక్కడైతే y² అనేది కాన్స్టెంట్. సో y² రాసేసినాం. నెక్స్ట్ x³ డిఫరెన్షియేషన్ 3x² ప్లస్
వై అనేది కాన్స్టెంట్. సో ఇక్కడ రాసేసినాం. ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2x. డో ఎన్ బై డో ఎక్స్ అయితే మనకి ఈక్వల్ రాలేదు, ఎందుకంటే ఇక్కడ +3x² ఉంది, ఇక్కడ -3x² ఉంది. సో ఈక్వేషన్ 1 అనేది నాట్ ఎగ్జాక్ట్ అన్నట్టు. అండ్ ఈక్వేషన్ 1 అనేది ఏ ఫామ్లో ఉంది, y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్వై dx ప్లస్ x ఇంటూ జీ ఆఫ్ ఎక్స్వై డివై = 0 ఫామ్లో ఉంది. సో ఈ ఫామ్లో ఉంటే మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎట్లా వస్తుంది, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ =1/mx - ny. సో m అనేది ఇది, దీనికి x మల్టిప్లై చేస్తే x⁵, y⁵, x⁵, y⁵. నెక్స్ట్ దీనికి x మల్టిప్లై అయితే x³ y³, దీనికి x మల్టిప్లై x² y². సో ఇదే ఇక్కడ రాసేసినాం. నెక్స్ట్ మైనస్ n అంటే ఇది, దీనికి y మల్టిప్లై చేయాలి అంటే x⁵, y⁵ అవుతుంది, y మల్టిప్లై చేస్తే మైనస్ x³ y³ అవుతుంది ప్లస్ x² y² అవుతుంది. అదైతే ఇక్కడ రాసేసినాం. సో ఇక్కడ చూసుకుంటే x⁵, y⁵ క్యాన్సిల్ అయిపోతుంది, x² y² క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి. ఇక్కడ ప్లస్ x³ y³ ప్లస్ x³ y³ ఉంది. సో 1/2x³ y³ వచ్చేస్తుంది. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అయితే 1/2x³ y³ వచ్చేస్తుంది మనకు. నెక్స్ట్ ఏం చేయాలి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వస్తే ఈక్వేషన్ 1 తోటి మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేస్తే m టర్మ్ తోటి 1/2x³ y³ మల్టిప్లై చేసినాం ఇంటూ dx ప్లస్ n టర్మ్కి 1/2x³ y³ మల్టిప్లై చేసినాం dy = 0. నెక్స్ట్ అయితే ఈ 2x³ y³లో 1/2 కామన్ తీసి ఈ x³ y³ దానికి సపరేట్గా రాసుకున్నాం. సో అట్లా సపరేట్గా రాసుకుంటే ఈ 1/2 అనేది కామన్ తీసినాం, x⁴ y⁵ x³ y³ ప్లస్ 2x² y³ x³ y³ ప్లస్ xy² x³ y³ dx ప్లస్ ఇక్కడ కూడా 1/2 కామన్ తీసి దానికి సపరేట్గా టర్మ్ రాసేసుకున్నాం. సో ఇక్కడ చూసుకుంటే x³ ఇక్కడ x⁴ అయితే క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలింది x. నెక్స్ట్ ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 5 ఉన్నాయి, 5లోకి వెళ్ళి 3 చేస్తే 2 వస్తుంది, అంటే xy² మిగులుతుంది. సో xy². నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ స్క్వేర్కి ఇక్కడ మిగిలేదు x మిగులుతుంది. సో y³ అనేది కాన్సల్. సో మిగిలింది 1/x ప్లస్ ఇక్కడ చూసుకుంటే ఇక సింగిల్ x ఉంది, ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి స్క్వేర్ అయిపోతుంది. సో ఇక్కడ y² ఉంది, ఇక్కడ 3 ఉంది, సో మిగిలింది 1. సో x² y అంటే 1/x² dx ప్లస్ 1/2 అయితే కామన్. సో ఇక్కడ x⁴ ఉంది, 3 తీసేస్తే ఇక్కడ 2 మిగులుతుంది, ఇక్కడ 3 ఉంది, ఇది తీసేస్తే మిగిలేదు 1. సో x² y⁴ x² y అవుతుంది మైనస్. ఇక్కడ చూసుకుంటే x³ క్యాన్సల్, ఇక్కడ x²కి ఇక్కడ క్యూబ్ క్యాన్సల్ అయ్యి 1/y మిగులుతుంది, -1/y ప్లస్ ఇక్కడ చూసుకుంటే ఈ x²కి ఇక్కడ క్యూబ్ క్యాన్సల్ అయ్యి x మిగులుతుంది, ఇక్కడ వైకి ఇక్కడ క్యూబ్లోకి వెళ్ళి ఒకటి పోతుంది కాబట్టి y². సో 1/xy² dy = 0. సో మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అయితే మల్టిప్లై చేసినాం, అప్పుడు ఇదేమవుతుంది, ఎగ్జాక్ట్ డిఫరెన్షియేషన్ అవుతుంది. సో దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటే ఇప్పుడైతే మీరు m1/x అయితే చేసుకుంటే అవి రెండు ఈక్వల్ వస్తాయి, ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మల్టిప్లై చేసినామంటే అది ఎగ్జాక్ట్ కింద మారిపోతుంది. సో ఈక్వేషన్ 2 ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నేనైతే అది స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే వీడియోలో ఎంత పెరిగిపోతుంది కాబట్టి. సో జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 2, దీని యొక్క జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ అయింది కాబట్టి దీని యొక్క జనరల్ సొల్యూషన్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ m1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ n1 నాట్ ఇన్వాల్వింగ్ x dy = c. సో m1 చూసుకుంటే మనకి ఇక్కడ ఇదంతా వస్తుంది 1/2xy² ప్లస్ 1/x ప్లస్ 1/x² dx ప్లస్ టర్మ్స్ ఆఫ్ n1 నాట్ ఇన్వాల్వింగ్ x. ఇక్కడైతే x ఉంది, సో ఇది స్కిప్, ఇక్కడ x లేదు కాబట్టి ఇక్కడైతే 1/2 ఉంది, సో -1/2y ఇక్కడ కూడా x టర్మ్ ఉంది కాబట్టి స్కిప్. సో ఓన్లీ ఈ ఒక్క టర్మ్ మాత్రమే మనం రాసేసినాం, -1/2y dy = c. సో ఇక్కడ 1/2 అయితే కాన్స్టెంట్ బయట రాసేసుకున్నాం, విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం కాబట్టి y² అనేది కాన్స్టెంట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఏమవుతుంది, x⁴ n+1/n+1 అవుతుంది. సో x⁴ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 + 1 2 x²/2 అవుతుంది ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఏమవుతుంది, log x అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే విత్ రెస్పెక్ట్ x చేస్తున్నాం కాబట్టి 1/y అనేది కాన్స్టెంట్, సో 1/y అయితే రాసినాం ఇంటూ x². పైకి వెళ్తే x⁴ -2 అవుతుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁴ -2 ఏమవుతుంది, x⁴ -2 + 1/-2 + 1 ఏమవుతుంది, x⁴ -1/-1 అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు, -1/x రాయొచ్చు, ఇది కిందికి వస్తుంది. సో ఇక్కడ x⁴ -2 + 1/-2 + 1 రాసినాం. నెక్స్ట్ -1/2 అనేది కాన్స్టెంట్, సో మిగిలిది ఏంది 1/y మిగులుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/y log y అవుతుంది = c. సో
ఇక్కడున్న 1/2ని ఇక్కడున్న 1/2ని కామన్ తీస్తే ఏమవుతుంది, 1/2 అనేది బయటకు వస్తుంది. ఈ బయటకు వచ్చిన 1/2ని రైట్ సైడ్ తీసుకపోతే అది మల్టిప్లికేషన్లోకి అవుతుంది. ఎందుకంటే ఇక్కడ డివిజన్లో ఉంది కాబట్టి రైట్ సైడ్ మల్టిప్లికేషన్, అందుకే 2c అనేది రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే x² x² ప్లస్ log x. ఇక్కడ ప్లస్ ఉన్నది ఇక్కడ మైనస్ అయింది, ఎందుకంటే బట్టి ఇక్కడ x⁻−2 + 1 -2 + 1 అయితే రాసినాగా. ఈ లాస్ట్కి ఏమవుతుంది, -1/x అవుతుంది. సో 1/y ఇంటూ -1/x ఏమవుతుంది, -1/xy అవుతుంది. సో మైనస్ ఆఫ్ ఇక్కడ 1/2 అయితే కామన్ తీసి రైట్ సైడ్ పంపించినాం 2కి. సో మిగిలింది log y. సో ఇక్కడ మిగిలింది log y. సో నెక్స్ట్ చూసుకుంటే x²y² మైనస్ ఆఫ్ 1/xy చూసుకుంటే ప్లస్ log x మైనస్ log y, అంటే మనకు ఫార్ములా అయితే ఉంది log a మైనస్ log b ఏమవుతుంది, log a/b అవుతుంది. సో ఇక్కడ log x మైనస్ log y ఏమైంది, log x/y = 2c. ఇది వచ్చేసి మన ఫైనల్ ఆన్సర్.